యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరితో పాటు మనము బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శివరాత్రి, మహాశివరాత్రి స్పెషల్ మీకు తెలుసు కదా. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్కి వచ్చానండి. ఫస్ట్ విజిట్ ఎంట్రన్స్ అవుతానే వినాయకుడి దర్శనం చేసుకుందామండి. వినాయకుని గుడిలోనే పక్కన నవగ్రహాలు కూడా ఇక్కడే ఉన్నాయి, కానీ గుడి చాలా పెద్దది. గుడి బయట వచ్చి వినాయకుని గుడి ఉంది. ఇది వచ్చి మన బెంగళూరు వైట్ ఫీల్డ్ కాడుగుడిలో ఉందండి ఈ టెంపుల్. చాలా విశేషమైన టెంపుల్, ఎన్నో ఏండ్ల చరిత్ర గల టెంపుల్ అండి. మేమెప్పుడు మేము వైట్ ఫీల్డ్లోనే ఉండేదాని వల్ల ఈ టెంపుల్కి నేను అప్పుడప్పుడు దగ్గర, మనకు చాలా ఇంటికి దగ్గర వెళ్తూ ఉంటాను. కానీ శివరాత్రి మహా విశేషం రోజు వెళ్ళాను. సూపర్ అండి. ఎంట్రన్స్లో వెళ్ళగానే ఫస్ట్ వినాయకుడు దర్శనము. వినాయకుడు అటుపక్క అశ్వత్ కట్ట, అదే రాగిమాను, వేపమాను, నాగులు కట్ట సూపర్గా ఉంటుందండి. నేను బయట ఎలా వచ్చినప్పుడు చూస్తాను చూడండి, నవగ్రహాలు ఇది. గుడి లోపల ఆ గుడిలో శివ దర్శనం చేసుకుందాం, మళ్ళీ వచ్చి నవగ్రహాలు ప్రదక్షిణ చేద్దామండి. ఇప్పుడు ఇలా వచ్చిందే చూడండి, నాగల కట్ట, అటు సైడ్ పెద్ద రాగిమాను, వేపమాను, ఎదురుగుండా కూడా అశ్వత్ కట్ట ఉందండి. 2 అశ్వత్ కట్టలు ఉన్నాయి, రోడ్డుకి ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. ఇది కాశీ విశ్వేశ్వర్ చిన్న గేట్ అండి. గుడి, వినాయకుడి గుడి పాత గేట్ అలాగే ఉంది ఇది. కానీ గుడి కొన్ని ఏళ్లకు ముందు రీకన్స్ట్రక్షన్ చేసినారు. నేను గుడి లోపల ఆ ఫోటో చూపిస్తాను, పాత గుడి ఎలా ఉండిందని. ఇప్పుడు ఇది గుడి ఎంట్రన్స్ అండి, మెయిన్ పెద్ద ఎంట్రన్స్ గేట్ అండి ఇది. చూడండి, ఇలా ఎంట్రన్స్ వెళ్ళాలి. నేను త్వరగా త్వరగా వెళ్ళి నా పనన్నీ చేసుకొని వీడియో తీసుకొని వచ్చేసానండి. మధ్యాహ్నము సాయంకాలం అంటూ ఇసుక పోస్తే కూడా కింద పడ అంతమంది క్రౌడ్ ఉంటారండి. ఎందుకంటే అమ్మ వాళ్ళు వెళ్ళరు, నేను ఫస్ట్ మార్నింగ్ వెళ్ళేసాను. ఇక్కడ వంట, గుడికి వచ్చిన వారు అందరికీ అండి అన్నదానం అంటూ ఫుల్ కడుపు నిండా భోజనం పెడతారండి. పెద్ద పెద్ద పాత్రలతో వండి ఎన్నో వేల మంది వస్తారండి. నిజంగా మనం అనుకుంటాం కానీ నిజంగా రియలే అండి. ఇది మెయిన్ మన గుడి ఎంట్రన్స్ అండి. ఆ గజస్తంభం చూడండి. ఈ గుడికి ఇక్కడ ఊరోళ్ళే చాలా విశేషం అండి. అందరూ గుడి పూజారులు, ధర్మకర్తలు అంతా ఇక్కడే, ఇదే ఊరోళ్ళే. చంద్ర కాడుగుడి లోనే ఉండేవాళ్ళు. ఎన్ఆర్రెడ్డి లేవట్ ఏమో అంటారండి పేరు, నేను సరిగ్గా గుర్తులేదు నాకు. బాబా, మన సాయి పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు కూడా ఇక్కడే ఎక్కువ వస్తారండి ఈ టెంపుల్కి. అక్కడ బాబా ఫోటో కూడా ఉంది లోపల. ఇక్కడ అర్ధనారీశ్వరుడు, తర్వాత ముందర మళ్ళీ వస్తాం మనం. ఇప్పుడు గుడి ప్రదక్షిణకి వెళ్దాము. ఈ మారి దీపాలు, ఆ మొత్తం ప్లేస్ అంతా నిండిపోయింది. ఈరోజు వెళ్తే వెత్తేదానికే జనాలు లేరు, అంతమంది ఉంది. ఇది నవసత్య కన్నికలండి, 9 మంది అక్క చెల్లెలు. దీంట్లో వారాహి దేవి కూడా ఉంది. ఈ మెస్ డోర్ ఉండేదాని వల్ల మనకు క్లియర్గా లేదు. ఒకరోజు అదే షాట్ వేస్తాను. ఇదో మా శివుడు. ఇట్లా ఫస్ట్ వస్తానే నటరాజస్వామి గుడి ప్రదక్షిణం చుట్టూ ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. ఈయన మా దక్షిణామూర్తి స్వామి. పిల్లల కోసరం, పెద్దల కోసరం సదా గురు బలం ఉండాలి. ఇలా చూస్తే గుడి, ఆ లైన్ అంతా కూడా గుడి పాత శాసనాలు, పాత విగ్రహాలనంతా కూడా ఎక్కడ మిస్యూజ్ చేయకుండా అన్ని ప్రతిష్టాపన చేస్తున్నారండి. ఇది కరెక్ట్గా గుడి గర్భగుడి వెనకాల భాగము. శ్రీ మునీశ్వర స్వామి అనుకుంటాను, ఈశ్వరుడే ఆయన కూడా. పైన చూడండి గోపురము. ఇక్కడ మన అభిషేక తీర్థ జలాలు వచ్చే చూడండి. లోపల నుండి ఇంకా స్టార్ట్ అయ్యింది లేదు పూజ, అంటే మొత్తమే పొద్దున్న అయిపోయింది. అర్లీ మిడ్ నైట్ ఇంకానే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ పూజలన్నీ. అక్కడ కాళభైరేశ్వరుడు అండి. ఇప్పుడు ఈయన వచ్చి వీరభద్రస్వామి అంటారు, మన లింగాయతుల ఇంటి దేవుడు అనిపిస్తుందండి. ఇక్కడ వచ్చి కొత్తగా ఈ హాల్ కట్టారండి భరతనాట్యం కోసం పిల్లలకి. తర్వాత ఇది మెయిన్ గుడి అండి. ఒకప్పుడు ఇలా ఉండిన టెంపుల్ అండి, అప్పుడు మేము కూడా లేని ఇక్కడ. చాలా విశేషమైన ఈశ్వరుడు అండి. ఇక్కడ పెద్ద పెద్ద హోమాలు మిడ్ నైట్లోనే అన్నీ అయిపోయినాయండి పూజలన్నీ. ఇది దత్తాత్రేయ స్వామి టెంపుల్ పక్కలోనే అండి. మెయిన్ టెంపులే ఈశ్వరుడు దత్తాత్రేయ స్వామి అండి. ఎవ్రీ థర్స్డే ఎవరు వచ్చినా, ఇది చిన్న కోనేరండి గుడి మొత్తానికి. అదంతా మొత్తం అదే భోజనాలు అది ఇది అరేంజ్ చేస్తాను. ఇప్పుడు మనం శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుందాము. ఎడుచుంటే దత్తాత్రేయ స్వామికి మూల చెట్టు, తర్వాత ఇది దత్తాత్రేయ స్వామి పాదాలు. కొంచెం అలాగే వచ్చినారంటే దత్తాత్రేయ స్వామికి కూడా పూజ చేసినారండి. ఖచ్చితంగా ఎవ్రీ గురువారం వచ్చినారంటే మధ్యాహ్నం భోంచేసే పోతారండి. అంత బాగా భజనలు చేస్తారు, పూజ చేస్తారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆ శ్లోకాలు చాలా మా మా ఈ ఏరియాలో ఉన్న మెయిన్ కమిటీ వాళ్ళు, ఇక్కడున్న భక్తాదులు అందరూ చాలా వరకు ప్రతి థర్స్డే అండి, ప్రతి గురువారం ఇక్కడ చాలా విశేషంగా పూజలు జరుగుతుందండి. అన్నిటికన్నా విశేషం నాకు చాలా ఇష్టమైన ఈ దత్తాత్రేయ స్వామి
అత్తి చెట్టండి. ఈ ఈ వృక్షము ఎలా వెలిసిందో ఏమో అండి. నిజమే అండి. ఈ వృక్షము మహావృక్షం అండి. ఈ అత్తి మానొచ్చి కోరిన వారికి కొంగు బంగారండి. నిజంగా ఈ వృక్షమే ఒక అపురూపమైన వృక్షం. నాకు ఇంకా చెప్పాలని మాటల్లే సాలుతా ఉండలేదండి. ఈ శాసనం రాయి కూడా శివలింగంతో ఉన్న రాయండి. ఇది వచ్చి బిల్పిత్రి మాను. ఇది శివునికి ఇష్టమైన వృక్షమైన మాను. ఇక్కడ చానా విశేషమైనవన్నీ ఉన్నాయండి. తులసి మండపము. ఇప్పుడు ఇంకా కొంచెం మొన్న నేను చెప్పానే ఆ భరతనాట్యం హాల్ కట్టాను. ఇది చూడండి ఇక్కడ మెయిన్‌గా గుడి, పాత గుడి అంతా ఎలా ఉండిందో ఒకప్పుడు అనేసి. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హోమం ఇక్కడ జరిగింది హోమము. ఇప్పుడు మనం గుడి అటునుండొచ్చి ఒక ప్రదక్షిణం ఏసేసినామండి. ఇప్పుడు రిటర్న్ మళ్ళా మన ఎంట్రన్స్‌కి పోయి ఎంట్రన్స్ ఇంకా మనం లోపలికెళ్దాము. అప్పుడే అటు సైడ్ ఇంకా వెళ్ళినాము. ఇప్పుడు ఇటు సైడు చానా విశేషమండి. ఎక్కడెక్కడ భక్తులు మా ఏరియాలో అయితే మీరు సోమవారం రోజు కార్తీక మాసంలో అనుకోలేమండి. అంత రష్ మొత్తం కాడుగుడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇక్కడికొస్తారు. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి చానా విశేషం స్వామి అండి. మహానంది ఎదురుగుండా నిజంగా వచ్చినోళ్ళు పీస్‌ఫుల్‌గా ఆడ కూర్చొని ప్రశాంతంగా, హ్యాపీగా నిజంగా అండి. ఇదో ఇక్కడ అర్ధనారీశ్వరులు ఇక్కడ వారి చిత్రపటాలు కాపర్ అండ్ మెటల్ పాలిష్‌లో చానా చేశారండి. నిజంగా ఇది ఎంట్రన్స్ కానీ అటు సైడ్, ఇటు సైడ్ ద్వారాలున్నాయి. మామూలు టైంలో క్లోజ్ చేసేస్తారు. అక్కడ మనకు తెలిసిన స్వామే. చూడండి ఆయన ఎంత బాగా పూజ చేస్తా ఉన్నాడో. మన టైమో, మన వీడియో టైమో తెలీదండి. మీతో పాటు ఆయన్ని మీరందరూ గూడా దర్శనం చేసుకోవచ్చు. క్లీన్‌గా చూడండి దగ్గరగా. నేను జూమ్ చేస్తాను. ఆయన అర్చన చేస్తున్నాడు. మహాశివలింగం అండి. కింద శాలిగ్రామాలు ఎన్నో ఏండ్ల నాటి గుడి అండి. ఆ ఒక గుట్టు దీంట్లోనే ఇంగిడిచ్చి ఎంత అలంకారం అండి. ఇప్పుడు వెన్న అలంకారంలో ఉన్నారు. అర్చన అయిపోయింది. మహామంగళారతి కూడా ఇస్తారండి. ఇటు సైడ్ అమ్మవారండి. ఇక చాలా పాత విగ్రహాలండి. ఇప్పటి కొత్తలో ఏం చేసినా శ్రీచక్రము. అమ్మవారు కూడా అంతే ఎంతో కళగా ఉంటారండి. ఆ మూల పాత విగ్రహాలన్నీ కూడా పక్కనే పెట్టారండి. అటు సైడ్ మనం ఇంకా వినాయకుడు అవన్నీ కూడా ఉన్నది గుడి లోపలనే. ఏదో మహామంగళారతి అండి. హారతి అందరూ కళ్ళకద్దుకోండి. ఆ శివుడు ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటాను. నా ఒక ఈ తెలుగు వాయిస్తోనే ఇస్తున్నాను. ఎందుకంటే కన్నడలో అందరికీ తెలిసిన గుడే ఇది. ఇక్కడ వినాయకుడండి. అక్కడ అదే పాత శిలా విగ్రహాలండి. ఇది కూడా ఒక శ్రీచక్రమే. అదే నేను చెప్పలేదా మన షిరిడి సాయి, మళ్ళా పుట్టపర్తి సాయి ఫోటో కూడా అక్కడ ఉన్నాయని చెప్పించాను కదండీ. ఏదో పంచామృతము, అభిషేకము, మహామంగళారతి అందరూ ఆరతి కళ్ళకద్దుకోండి. ఇదో మా చిన్న నంది. ఆ నందికి ఎదురుగుండానే మా శివుడు, మహాదేవుడు నేను చెప్పానే శ్రీ సాయినాథుడు, అటు సైడు పుట్టపర్తి బాబా ఇదే అండి మెయిన్ ఫోటో గుడి లోపల. అప్పటి ఫోటో విశేషం అలాగే పెట్టారండి. ఇప్పుడు మనం గుడి మొత్తం ప్రదక్షిణ చేసుకొని బయటకొచ్చేసాం ఆల్మోస్ట్. వస్తానే ఇక్కడ సేమ్ అదే అప్పుడే ఎంట్రన్స్ గేట్‌లో వెళ్ళాం. నేను చిన్న గేట్ స్టార్టింగ్‌లో చూపించాను. ఆ గేట్ నుండి వచ్చాను. సూపర్ అండి. నిజంగా నేను అనుకోనే లేదు. నాకు ఈ ఒక గుడి గురించి నేను ఇంత నీట్‌గా ఒక వీడియో తీయగలుగుతాను. మీ వరకు ఈ వీడియో తేగలుగుతానని నేను అనుకోకుండా ఇది ఒక మంచి మూమెంట్‌లో జరిగినందుకు నేను చాలా సంతోషపడినానండి. ఈ వీడియో మీకందరికీ ఖచ్చితంగా ఈ వీడియో మీకందరికీ నచ్చుతుందని నాకు తెలుసండి. ఈ ఒక చిన్న వీడియోతో ఇలా ఇంకా ఎన్నో గుళ్ళతో పాటు నేను వెళ్ళే చోట్లన్నీ కూడా కవర్ చేయాలి. ఒక సెల్ఫీతో లాస్ట్ ఈ చిన్న ఎండ్‌లో నేను మీకు కనిపిస్తున్నానండి. మీకందరికీ ఈ వీడియో నచ్చుతుంది. ప్లీజ్ నా వీడియోస్ మొత్తం చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ముందు లేటెస్ట్ కొత్త వీడియోతో ఉంటా. మీ ట్రూలీ కార్తిక్.